మీటింగ్కి ఇప్పుడు ఏదైనా జగన్మోహన్ రెడ్డి తమ్మిని బొమ్మిని చేయటం లేకపోతే అబద్ధాల ఆడటంలో సిద్ధస్తుడండి. ఇప్పుడు ఇవాళ అతనికి అంతా బేస్మెంట్ అంతా ఏంటి బేస్లెస్ అతను మాట్లాడే పనులు కానీ చేసేది. ముఖ్యంగా ఇప్పుడు మీరు అడిగింది స్కిల్ డెవలప్మెంట్స్ అనే సంస్థలు కానీ ఏదన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో ఎంతోమంది యువకులు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా దానికి మించిన ఉద్యోగాలు రావాలి, వాళ్ళు ఏ చదువుకున్నా వాళ్ళకి దాని తగ్గట్టు స్కిల్స్ నేర్పిస్తే వాళ్ళకి చేతి నైపుణ్యం ద్వారా అనేక పెద్ద కంపెనీల్లో మంచి ఉద్యోగాలు రావాలని ఆయన స్థాపించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అనేక మంది లబ్ధి పొందారు, అనేక మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ వరకు ఒక ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది లేదు, లేకపోతే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఈ ప్రైవేట్లో ఉద్యోగాలు యువకులు వచ్చింది కూడా చెప్పింది లేదు. నిన్న మీరు తెలంగాణలో చూడండి, తెలంగాణ ముఖ్యమంత్రి 5,192 వివిధ శాఖల్లో యువతకు ఉద్యోగాలు ఇస్తా ఎంత సంతోషంగా యువకులు పడుతున్నారు. మా ముఖ్యమంత్రి ఆనందపడుతున్నాడు, చుట్టుపక్కల ఆనందపడుతున్నారు. ఇక్కడ ఈ ముఖ్యమంత్రిని చూస్తే నోరు తెరిస్తే అబద్ధాలు, ఎక్కడ యువతకి భవిష్యత్తు లేదు, ఈ రాష్ట్రానికి పెట్టుబడి లేదు, ప్రజలకి శాంతి లేదు, అలాగే అన్ని వర్గాలకి మోసమే, దగా కుట్ర. ముఖ్యంగా చూస్తే రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా మోసం చేస్తున్నాడంటే మొన్న బడ్జెట్లో కూడా మీరు చూశారు. బడ్జెట్ 2024-25 ఓట్ అండ్ బడ్జెట్లో శాసనసభలోని రాష్ట్ర ప్రజల్ని చాలా పెద్ద మోసం చేశారు. ఏంటది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ మొత్తం బడ్జెట్ వచ్చి 2,86,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెడుతూ దాంట్లో 2,30,000 కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్, అంటే జీతభత్యాలకు కానీ ప్రభుత్వం నడపడానికి కానీ ఈ సంక్షేమ పథకాలు ఇయటానికి కానీ చెబుతూ దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఏదైనా మూలధనం ఎక్కడి నుంచి వసూలు చేసుకుంటామో 2,05,000 కోట్లు ప్రజల నుంచి గుంజుకుంటాడంట. ఆల్రెడీ పెట్టేశాడు. ట్యాక్సుల రూపంలో, ఫైన్ల రూపంలో, ఫీజుల రూపంలో వాళ్ళ జీవితాల్ని చింద్రావనం చేసి, అరే నాయన ఆ డబ్బులు మళ్ళీ మీరే కట్టాలని చాలా చక్కగా బడ్జెట్లు పొందుపరిచారు. 2,05,000 కోట్లు మీరే కట్టాలని చాలా చక్కగా ఇచ్చాడండి. ప్రజలు అర్థం చేసుకోవాలి. మీ దగ్గర నుంచి దొబ్బుతానంటున్నాడు, మిమ్మల్ని సర్వనాశనం చేస్తానంటున్నాడు, మీ దగ్గర గుంజుకుంటా అంటే ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క ముఖ్యమంత్రి సంపద సృష్టించడు, ఏది పెట్టుబడి రావు, ఉద్యోగాలు ఇలేడు, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయలేడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తాడు. అందుకే ప్రజలు మేలుకోవాలని తెలియపరుస్తున్నారు. రైట్. సుందర విజయ్ కుమార్ గారు, అసలు ఏపీని అంతర్జాతీయ బ్యాంకులు 2 బ్యాంకులు బ్లాక్ లిస్ట్లో పెట్టాయి. మనకు అప్పుల విషయంలో కానీ, మన కాగిచ్చిన రిపోర్ట్స్లను బేస్ చేసుకుని అంతా చూస్తుంది. కానీ అంటే ఏంటి, అసలు పరపతి పెరుగుతుందా, తరిగిపోతుందా, అసలు ఇది రిపేరబుల్ అవుతుందా? మళ్ళీ విజన్ విశాఖ ఆయనకి వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు.